అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామికి సరఫరా అయినటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి రాష్ట ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఎస్, ఒక రాష్ట ముఖ్యమంత్రిగా గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల్ని అక్రమాలని బయట పెట్టడం తప్ప ఇది తప్ప ఎలా అవుతుంది? ఈరోజు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తాం మేము. అసలు కోర్టులో ఏ విధంగా ప్రొసీడింగ్స్ ఉంటుందో రోజమ్మ, విజయసాయిరెడ్డి గారు మీకన్నా ఇంకెవరికి తెలియదు. రోజా గారు, మీరు ఒకసారి A1ని A2ని కోర్టులో ఏ విధంగా న్యాయమూర్తులు ప్రశ్నిస్తారు, దానికి ఏ విధంగా సమాధానాలు వస్తాయో, సమాధానం చెప్పాలో మీరు ఒకసారి వాళ్ళని అడిగి మళ్ళా మా పురంధేశ్వరి గారిని అడిగితే మంచిది. అసలు ఏందమ్మా, ఏం మాట్లాడారు పురంధేశ్వరి గారు? మీరు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం మీరు డాన్సులు వేసింది, డ్రామాలు ఆడింది సరిపోదా? ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఇంత మీకు 11 స్థానాలకు పరిమితం చేసినా ఇంకా మీకు బుద్ధి లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకుని పురంధేశ్వరి గారికి విజయసాయిరెడ్డి గారు, రోజా గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.